ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ చిత్తారి పద్మ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, చాక్ ముక్కలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులకు పెన్నులను దానం చేసిన దాత సాయి లక్ష్మిని ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మ ప్రత్యేకంగా అభినందించారు. విద్యారంగంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మంది దాతలను ప్రేరేపిస్తాయని ఆమె పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందిస్తే ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థులకు మంచి క్రమశిక్షణతో కూడిన విలువధారిత విద్య అందిస్తున్నారని ఆమె తెలిపారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు విద్యలోనే కాకుండా సంస్కారాలలోనూ ముందంజలో ఉంటారని, ముఖ్యంగా తెలుగు భాషపై మంచి పట్టు సాధిస్తున్నారని పేర్కొన్నారు. చదువుతో పాటు నైతిక విలువలు, దేశభక్తి, సామాజిక బాధ్యతలను పెంపొందించే విధంగా బోధన సాగుతుండటం ప్రశంసనీయమని అన్నారు. పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా శ్రమిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. పంపించే స్కూళ్ళకు పేరెంట్స్ ఎక్కువ ఇష్టపడతారు. నా పిల్లలు ఆ స్కూల్లో చదువుతారని చెప్పుకోవడానికి గొప్పగా పెద్ద స్కూల్లో వేసినామని లక్షలు ఫీజు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి పెద్ద స్కూల్లో సీట్ రాకుండా సీటు కొని పిల్లల్ని చదివిస్తారు. అట్లాంటివి కాకుండా మీ తల్లిదండ్రులు శిశు మందిర్ స్కూల్లో చదివిస్తే ఎంత తెలుగు అన్ని పర్ఫెక్ట్, చాలా క్రమశిక్షణ నేర్చుకుంటాం. ఇటువంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కడైనా బాగుపడతారు, ఎక్కడైనా పెద్ద పేరు వస్తుంది. మీ శిశు మందిర్ స్కూల్లో చదువుకుంటే చాలా అదృష్టవంతురాలు మీరందరూ తల్లులు. మేము చెప్పింది మీకు అర్థం కావచ్చు. ఇంటికి పోయినాక మీరు చాలా ఈ సెల్ ఫోన్ మమ్మీ దగ్గర, డాడీ దగ్గర ఇట్లాంటి పెద్ద పెద్ద ఫోన్లు ఉంటాయి. ఈ ఫోన్లు చూడద్దు. మీరు ఇంటికి పోయినాక మీ స్కూల్లో చేసిన పాఠాలు, బోధనాలు ఏమున్నాయో, పోయినాక హోంవర్క్ ఏముందో అది చేసుకుంటూ మంచి ఇష్టమైన భోజనం తినాలి. మమ్మీ మీకు ఇష్టమైన కర్రీస్తో చేపించుకొని తిని మీరు ఎంత హెల్తీగా ఉండి, ఎంత మెదడు ప్రశాంతంగా ఉంటే అంత చదువుతారు కదా. పోయినాక ఆటలు కానీ ఆటలు ఆడాలి, కొన్ని ఆటలు ఆడుకోవాలి. ఆటలలో కూడా గేమ్స్ ఉంటాయి. దానిలో కూడా ప్రపంచ పోటీలుగా జిల్లా స్థాయి, మండల స్థాయిలో ఉంటాయి మీ ఆటల పోటీలు. అట్లాంటివి కూడా పాల్గొనండి, చదువు పాల్గొనండి. మీ మమ్మీ చెప్పింది వినండి, మీ డాడీ చెప్పింది వినండి. ఫ్రెండ్స్ కూడా మంచి ఫ్రెండ్స్ ఉండాలి. మీరు అంత కొట్టుకున్నాడు, తిట్టుకున్నాడు ఇట్లా ఇప్పటి నుండే ఫ్రెండ్స్ని మంచి ఫ్రెండ్స్ని చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది.